సోలార్ సిస్టంలో మన భూమి ఒక్కటే లైఫ్ ప్లానెట్. మిగతా 7 ప్లానెట్లలో లైఫ్ అనేది లేదు. అండ్ మన భూమిలో డిఫరెంట్ సీజన్స్ ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. చెట్లు, సముద్రాలు, జీవాలు అన్నీ మన భూమిలోనే ఉన్నాయి. ఎందుకంటే మన భూమి హ్యాబిటబుల్ జోన్లో ఉంది. హ్యాబిటబుల్ జోన్ అంటే అటు సూర్యుడికి దూరం కాదు, ఇటు దగ్గర కాదు. దీన్నే హ్యాబిటబుల్ జోన్ అంటారు. మన విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఉన్నాయని సైంటిస్టులు అంటున్నారు. సో ఇప్పటి వరకు సైంటిస్టులు కనిపెట్టిన ఎర్త్ లైక్ ప్లానెట్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇంకో విషయం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. నేను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. So please do subscribe my channel and press the bell button. So let us begin. టైటాన్ ఇది సాటర్న్ యొక్క మూన్. సాటర్న్కి 82 మూన్స్ ఉన్నాయి. అందులో ఈ టైటాన్ బిగ్గెస్ట్ మూన్ అన్నమాట. ఈ టైటాన్ మూన్ యొక్క గ్రావిటీ 14% ఆఫ్ ఎర్త్ గ్రావిటీ. అంటే ఎర్త్లో 100 kg మనిషి టైటాన్లో కేవలం 14 kg మాత్రమే ఉంటాడు. అండ్ టైటాన్ అట్మాస్ఫియర్ థిక్నెస్ ఎర్త్ అట్మాస్ఫియర్ థిక్నెస్ కన్నా 4 times ఎక్కువగా ఉంటుంది. రీసెంట్గా నాసా దీని గురించి స్టడీ చేస్తే ఇక్కడ మన భూమి లాగానే కొండలు, సముద్రాలు ఉన్నాయని అంటున్నారు. సో ఇక్కడ లైఫ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉంటుందని నాసా అంచనా వేస్తుంది. సో నేను చెప్పిన టైటాన్ మూన్ సోలార్ సిస్టంలోనే ఉంది. ఇది మన భూమి వెదర్కి కొంచెం సిమిలర్గా ఉంది. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే ప్లానెట్స్ మన భూమిని పోలిన గ్రహాలు. ఇవి మన సోలార్ సిస్టమ్ బయట ఉండే ప్లానెట్స్. అందుకే వీటిని ఎక్సో ప్లానెట్స్ అని అంటారు. ఇవి మన సోలార్ సిస్టంలో ఉండవు. ఇవి మన భూమికి ఎన్నో వేల కిలోమీటర్ దూరంలో ఉంటాయి. యూనివర్స్లో మన సోలార్ సిస్టమ్ బయట 4500 ఎక్సో ప్లానెట్స్ ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే భూమిని పోలి ఉన్నాయి. సో మన భూమిని పోలిన ఎక్సో ప్లానెట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, కెప్లర్ 452b. కెప్లర్ 452b సైగ్నస్ అనే స్టార్ కాన్స్టలేషన్లో ఉంది. ఈ స్టార్ కాన్స్టలేషన్ రాత్రిపూట కనబడుతుంది. ఇది మన ఎర్త్కి 1400 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.461 ఇంటూ 10⁻12. అంటే క్యాలిక్యులేట్ చేయండి ఎంత దూరమో. కెప్లర్ 452b మన ఎర్త్ కన్నా 5 times పెద్దగా ఉంటుంది. అండ్ దీని యొక్క రేడియస్ మన ఎర్త్ కన్నా 50% ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ప్లానెట్ రాకీ సర్ఫేస్ కలిగి ఉంటుంది. ఈ ప్లానెట్ యొక్క సంవత్సరపు కాలం 385 days. అంటే మన ఎర్త్ కన్నా 20 రోజులు ఎక్కువ. ఈ ప్లానెట్ కూడా దీని యొక్క స్టార్కి హ్యాబిటబుల్ జోన్లో ఉంది. అందుకే ఇక్కడ మనుషులు బ్రతికే విధంగా ఉంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ స్టార్ట్ అయి ఉంటుందని నాసా అంచనా వేస్తుంది. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అంటే ఏలియన్స్ అని అర్థం. నెంబర్ 2, కెప్లర్ 62e. 2013లో నాసా వాళ్ళు కనిపెట్టిన ఇంకో ఎర్త్ లైక్ ఎక్సో ప్లానెట్. ఇది లైరా అనే స్టార్ కాన్స్టలేషన్లో ఉంది. ఇది మన ఎర్త్కి 1200 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ ప్లానెట్ ఓషన్స్తో కవర్ అయి ఉంటుందని నాసా అంచనా వేస్తుంది. ఈ కెప్లర్ 62e ఎర్త్ కన్నా 60% పెద్దగా ఉంటుంది. అండ్ 1.6 times ఎక్కువ రేడియస్ కలిగి ఉంటుంది. అండ్ ఇక్కడ టెంపరేచర్ -3 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. అంటే మన ఎర్త్ కన్నా చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఈ ప్లానెట్ యొక్క సంవత్సరపు కాలం 122 days. ఇది దీని యొక్క స్టార్కి హ్యాబిటబుల్ జోన్లోనే ఉంది. సో అందుకే ఇక్కడ మనుషులు జీవించే విధంగా ఉంటుందని అంటున్నారు. దీని యొక్క స్టార్ మన సన్ కన్నా చిన్నగా మరియు చల్లగా ఉంటుందని నాసా అంటున్నారు. సో దీని కారణంగా ఈ ప్లానెట్ మన ఎర్త్ కన్నా చల్లగా ఉంటుందని అన్నారు. అండ్ ఈ ప్లానెట్లో మనుషులు బ్రతకగలుగుతారా అంటే లేదు, అది కష్టం. ఎందుకంటే ఈ ప్లానెట్ పూర్తిగా వాటర్తో కవర్ అయి ఉంది. అండ్ ఇక్కడ చాలా చల్లగా ఉంది కూడా. సో వాటర్ లోపల మనుషులు మరియు ఇంకొన్ని జంతువులు బ్రతకలేవు. కేవలం ఫిషెస్ మాత్రమే బ్రతకగలుగుతాయి. ఎందుకంటే మనుషులకు గిల్స్ ఉండవు కదా. సో ఈ ప్లానెట్ వాటర్ వరల్డ్ కారణంగా ఇక్కడ సీ లైఫ్ స్టార్ట్ అయి ఉంటుందని నాసా అంచనా వేస్తుంది. నెంబర్ 3, కెప్లర్ 22b. ఇది మన ఎర్త్కి 620 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది సైగ్నస్ అనే కాన్స్టలేషన్లో ఉంది. 2011 నాసా వాళ్ళు ఈ భూమిని పోలిన ఎక్సో ప్లానెట్ని కనిపెట్టారు. ఇది దీని యొక్క స్టార్కి ఇది హ్యాబిటబుల్ జోన్లోనే ఉంది. అండ్ దీని యొక్క స్టార్ మన సన్ కన్నా చిన్నగా అండ్ చల్లగా ఉంటుంది. ఈ గ్రహం మన భూమి కన్నా డబుల్ టైమ్స్ పెద్దగా ఉంటుంది. అంటే ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 2 ఎర్త్స్. దీని యొక్క మాస్ని నాసా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అండ్ ఈ గ్రహంలో సంవత్సరపు కాలం 290 days. అండ్ ఈ గ్రహంలో టెంపరేచర్ ఆల్మోస్ట్ భూమిని పోలి ఉంటుంది. ఈ గ్రహంకి అట్మాస్ఫియర్ మన ఎర్త్ కన్నా తక్కువగా ఉందని అంటున్నారు. ఈ గ్రహంలో కూడా గ్యాస్, రాక్స్, వాటర్ ఉన్నాయని అంటున్నారు. సో ఇక్కడ కూడా లైఫ్ స్టార్ట్ అయి ఉంటుందని నాసా అంచనా వేస్తుంది. ఈ ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్ గ్రీనిష్గా ఉంటుంది. అండ్ ఈ గ్రహం మన భూమి కన్నా పెద్దగా ఉండడం వల్ల
ఇక్కడ మనుషులు బ్రతికే విధంగా ఉండదని నాసా వాళ్ళు అంటున్నారు. నెంబర్ 4 కెప్లర్ 186f. ఇది మన భూమికి 500 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది మన భూమికి 500 లైట్ ఇయర్స్ దూరంలో సైగ్నస్ కాన్స్టలేషన్లో ఉంది. దీని నాసా వాళ్ళు కెప్లర్ టెలిస్కోప్ సహాయంతో 17 ఏప్రిల్ 2014లో కనిపెట్టారు. ఈ గ్రహం ఆల్మోస్ట్ మన భూమి సిమిలర్ సైజులో ఉంటుంది. కాకపోతే ఈ కెప్లర్ 186f యొక్క రేడియస్ మన భూమి కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే 11% ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా దీని యొక్క స్టార్కి హ్యాబిటబుల్ జోన్లోనే ఉంది. అండ్ ఈ గ్రహం సంవత్సరపు కాలం 129 డేస్. దీని యొక్క స్టార్ మన సూర్యుడి కన్నా ఎక్కువ కాంతివంతమైనది. అంటే ఈ ప్లానెట్ మన ఎర్త్ కన్నా ఎక్కువ సోలార్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. అండ్ ఈ ప్లానెట్ గ్రావిటీ ఎర్త్కి ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఈ ప్లానెట్ మన ఎర్త్ రాకీ సర్ఫేస్ అండ్ ఓషన్స్ కలిగి ఉంటుంది. ఇక్కడ ఐరన్, సిలికేట్ మరి ఇంకొన్ని మినరల్స్ ఉన్నాయని, ఈ గ్రహంలో కూడా మన భూమిలాగానే సీజన్స్ ఉన్నాయని నాసా వాళ్ళు అంటున్నారు. అండ్ దీని యొక్క అట్మాస్ఫియర్ గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోయారు. సో ఇక్కడ అట్మాస్ఫియర్ తెలియకపోవడం వల్ల ఈ గ్రహంలో మనుషులు బ్రతికే విధంగా ఉంటుందో ఉండదో తెలియదు. కాకపోతే మిగతా విషయాల్లో అయితే ఈ గ్రహం మన భూమికి ఈక్వల్గా ఉంది. నెంబర్ 5 ప్రాక్సిమా బి. ఈ గ్రహం మన భూమికి 4.2 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది సెంచారస్ కాన్స్టలేషన్లో ఉండడం వల్ల దీనికి ప్రాక్సిమా సెంచౌరీ బి అని కూడా అంటారు. దీన్ని ఆగస్టు 2016లో నాసా కనిపెట్టారు. ఈ ప్లానెట్ యొక్క సంవత్సరపు కాలం కేవలం 11 డేస్ మాత్రమే. చాలా షార్ట్ డేస్ కదా. అండ్ మన భూమికి దగ్గరలో ఉండే ఏకైక ఎక్సో ప్లానెట్ కూడా ఈ గ్రహమే. అంటే ఇది జస్ట్ 4.2 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ గ్రహం మన భూమి కన్నా కొంచెం చల్లగా ఉంటుంది, అంటే -39 డిగ్రీస్ వరకు ఉంటుంది. ఈ గ్రహం అట్మాస్ఫియర్లో హైడ్రోజన్, హీలియం గ్యాసెస్ ఉన్నాయని, అండ్ ఈ గ్రహంలో మన భూమిలాగానే వాటర్, ల్యాండ్ కలిగి ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఇక్కడ చాలా చల్లగా ఉండడం వల్ల ఇక్కడ పూర్తిగా అంటార్క్టికా కాంటినెంట్ లాగానే స్నోతో కవర్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెంబర్ 6 గ్లైస్ 581g. ఈ ప్లానెట్ని జెర్మినా వరల్డ్ అని ఇంకో పేరు ఉంది. దీన్ని 2010లో స్టీవెన్ వాక్ట్ అనే నాసా సైంటిస్ట్ కనిపెట్టారు, కానీ అన్అఫీషియల్గా. ఈ ప్లానెట్ నిజంగా ఉందా లేదా అని ప్రూఫ్ సరిగా ఇవ్వలేకపోయారు. కానీ కొన్ని రోజుల తర్వాత, అంటే 2014లో నిజంగానే ఈ ప్లానెట్ కూడా ఉండొచ్చు అని నాసా వాళ్ళు అన్నారు. ఆ తర్వాత ఈ గ్రహం గురించి నాసా కొన్ని విషయాలు చెప్పింది. అవి ఏంటంటే, ఇది మన భూమికి 20 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ మన భూమిలాగానే ఉంటుంది, కానీ భూమి కన్నా 50% పెద్దగా ఉంటుంది. అండ్ దీని యొక్క స్టార్కి ఇది హ్యాబిటబుల్ జోన్లోనే ఉంది. అండ్ నాసా ఈ గ్రహం గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పారు. అదేంటంటే, గ్లైస్ 581g దీని యొక్క స్టార్ నుంచి కేవలం ఒక్క సైడ్ మాత్రమే లైట్ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఇది మన భూమిలాగా రొటేట్ కాదు. మనకి మార్నింగ్, నైట్ ఉంటాయి, కానీ ఈ గ్రహంలో ఒక సైడ్ లైట్ కలిగి ఉంటుంది అండ్ ఇంకో సైడ్ ఏమో చీకటి కలిగి ఉంటుంది. సో ఈ గ్రహంకి రొటేషన్ లేదని నాసా సైంటిస్టులు తేల్చారు. సో ఇక్కడ మనుషులు బ్రతకగలుగుతారా అంటే, ఈ లైట్ ఉండే సైడ్లో బ్రతికే ఛాన్స్ ఉంది, కానీ చీకటిగా ఉన్న సైడ్లో ఎలా బ్రతుకుతారు? సోలార్ ఎనర్జీ లేనిది ఏ జీవి బ్రతకదు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 ఎక్సో ప్లానెట్స్లో లైఫ్ స్టార్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనం ఇప్పుడున్న టెక్నాలజీతో అంత దూరం ప్రయాణించడం అంత ఈజీ కాదు. ఒక లైట్ ఇయర్ అంటే ఎన్నో వేల కిలోమీటర్స్ ఉంటాయి. అట్లాంటివి కొన్ని వేల లైట్ ఇయర్స్ అంటే మన జీవితం అయిపోయినా మనం అక్కడికి చేరం. అందుకే ఉన్న భూమిని రక్షించుకుందాం. సో రీసెంట్గా ఇంకొన్ని ఎక్సో ప్లానెట్స్ని నాసా కనిపెట్టారు. వాటి గురించి కూడా ఇంకో వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకో మెయిన్ విషయం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉండే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో దానివల్ల మీకు ఆ వీడియో యొక్క నోటిఫికేషన్స్ వస్తాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.